అంతేగాని నువ్వెవడరా చెప్పడానికి గొట్టం అనే స్థాయిలో ఉండకూడదు. కాబట్టి ప్రతి దేశంలో బలహీన ప్రభుత్వాల కోసమే వాళ్ళు ప్రయత్నిస్తారు. సోరోస్ టీమ్ అనేటటువంటిది చేసే పని అదే. ఇది ఒక్క సోరోస్ కాదు, సోరోస్ అనేవాడు ముందుంటాడు, అతని వెనకాల ఉండేటటువంటిది ఈ బడా బడా సాఫ్ట్వేర్ జైంట్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, లక్షల లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసేది. ఇప్పుడు మెటా వాడిని నిన్న మోడీ వాళ్ళు పిలిపించారు. ఇదే పని ఇదివరకు చేయగలిగిరా? కాంగ్రెస్ ఏనాడని చేయగలిగిందా? మెటా వాళ్ళకి ఇట్లా పిలిచి వార్నింగ్లు ఇవ్వటం, ట్విట్టర్ వాళ్ళకి పిలిచి వార్నింగ్లు ఇవ్వడం అన్నటువంటిది ఎందుకు? అప్పుడు పిలిస్తే కనుక అమెరికా ఒప్పుకోదు. వాస్తవంగా అమెరికాకి సరెండర్ అయ్యింది కాంగ్రెస్. అమెరికా చెప్పినట్టు ఇప్పుడు యోగేంద్ర యాదవ్ అనేవాడు ఉన్నాడు, అతనితో పాటుగా ఈ డీప్ స్టేట్ ద్వారా ఫండింగ్ పొందే సంస్థలలో మూడు సంస్థల వాళ్ళు ఉన్న కమిటీ, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీతో పాటుగా ఒక 10-12 మంది మేధావులు, అందులో 3-4 సోరోసోళ్ళు టీమోళ్ళే. వీళ్ళందరూ కలిసి అప్పట్లో ఈ జాతీయ సలహా మండలి అని ఒకటి పెట్టారనమాట, నేషనల్ అడ్వైజరీ అనమాట. వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారో అది మాత్రమే మన్మోహన్ సింగ్ అమలు చేయాలి ఆ రోజున. మీరు ఒక్కసారి అప్పుడు విజువల్స్ చూస్తే